ఏం రామయ్య, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను. అయితే రామయ్య, ఈ ఏడాది నీకు పంట దిగుబడి ఇంకా మార్కెట్ ధర ఎలా ఉంది? గత కొద్ది సంవత్సరాల కన్నా ఈ ఏడాది చాలా బాగుంది. నాకు దాదాపు 20-25% వరకు పంటలో పెరుగుదల, ఇంకా పంట మీద ఎక్కువ ఆదాయం లభించింది. ఓ, చాలా బాగుంది. అయితే రామయ్య, ఒక్క విషయం చెప్పు. మనమిద్దరం ఒకే రకమైన వాతావరణంలో ఒకే రకమైన పంట వేస్తాం. మనమిద్దరం చేసే కష్టము ఒకటే. అన్నింటినీ మించి మనమిద్దరం పంటను ఒకే మార్కెట్లో అమ్ముతాం కదా. మరి మనిద్దరి పంటలోనూ మార్కెట్ ధరలోనూ ఇంత తేడా ఎలా వచ్చింది? సోమయ్య, సమస్య నువ్వు ఎంచుకున్న పంటలోనో నీ శ్రమలోనో లేదు. మరి సమస్య ఎక్కడుంది? మనమెప్పుడూ పంట అధిక దిగుబడుల కోసం తాపత్రయపడుతూ ఉంటాం. దానికోసం ఎక్కువగా రసాయన ఎరువులను ఉపయోగిస్తూ ఉంటాం. ఈ రసాయన ఎరువులు మనకు సత్వర ఫలితాలు అందించినా కాలంతో పాటు అవి పంట దిగుబడిని ఇంకా నాణ్యతని తగ్గిస్తాయి. చివరికి మన పంటకి ఆశించిన ధర లభించదు. అవును, నిజమే. కానీ ఏం చేయగలం? ఇంతకీ ఈ సమస్యని తట్టుకోవడానికి నువ్వేం చేసావు చెప్పు? నాకు కూడా మొదట ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ సమయంలో నా స్నేహితుడొకడు నెట్సర్ఫ్ వారి బయోఫిట్ ఉత్పత్తుల గురించి చెప్పాడు. బయోఫిట్ వారు పంటకు సంబంధించిన ఉత్పత్తులు 7 ఇంకా పాడికి సంబంధించిన ఉత్పత్తులు 2 తయారు చేస్తారు. దీంతో మన రైతులకు సాంప్రదాయ సేంద్రియ వ్యవసాయాన్ని అలవర్చుకునేలా చేస్తారు. నా స్నేహితుడు తన అనుభవాన్ని చెప్పిన తరువాత నేను కూడా బయోఫిట్ వారి స్టిమ్రిచ్ ని వాడుదామని నిర్ణయించుకున్నాను. స్టిమ్రిచ్చా? ఏంటది? దాని గురించి నాకు కొంచెం చెప్తావా? ఇది మొక్క ఎదుగుదలకు ఉపయోగపడే సేంద్రియ ఉత్పాదన. దీన్ని క్రమంగా వాడడం వల్ల మొక్క అన్ని దశల్లోనూ బలంగా, ఘనంగా ఇంకా ఫలవంతంగా తయారవుతుంది. ఇది ఖచ్చితంగా ఉపయోగపడేదిగా ఉంది. ఇది మొక్క యొక్క ముఖ్యమైన దశల్లో ఎలా ఉపయోగపడుతుందో చెప్పగలవా? ఓ, తప్పకుండా. ఒక మొక్క ఎదుగుదలని 6 దశలుగా చెప్పుకోవచ్చు. ప్రతి దశలో స్టిమ్రిచ్ వాడడం వల్ల మొక్కకు చాలా మేలు జరుగుతుంది. దీన్ని మనం దశల వారీగా తెలుసుకుందాం. మొదటిది విత్తనం మొలకెత్తే దశ. ఇది పంటకి సంబంధించిన మొదటి ఇంకా ముఖ్యమైన ప్రక్రియ. ఈ దశలోనే కేవలం 60-70% వరకు విత్తనాలకే మొలకలు రావడం మేము గమనించాం. తొలి దశలోనే 30-40% వరకు విత్తనాలు మొలకెత్తకుండానే పాడైపోయాయి. స్టిమ్రిచ్ వాడడం వల్ల ఈ నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీంతో ఎక్కువ శాతం విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. నా విషయంలో అయితే దాదాపు 90-92% వరకు విత్తనాలు మొలకెత్తాయి. రెండవది 3 ఇంకా 5 ఆకుల దశ లేదా మారాకు దశ. ఈ దశ చాలా ముఖ్యమైనది. ఈ దశలో తెల్లవేరు ఎదుగుదల ఉంటుంది. ఇవి మొక్కకు పోషక విలువలు అందించటంలో ఉపయోగపడతాయి. ఈ దశలో స్టిమ్రిచ్ ని పిచికారీ చేయడం వల్ల తెల్లవేరు ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. దీనివల్ల మొక్క పై దశలకు మంచి పునాది వేసినట్లవుతుంది. వేరు ఎంత బలంగా ఉంటే మొక్క అంత బలంగా ఉంటుంది. మూడవది మొక్క ఏపుగా ఉండే దశ. ఈ దశలో వేరు మొక్క యొక్క ఎదుగుదలకి సహకరించడం వల్ల ఈ దశ మొదలవుతుంది. ఈ దశలో స్టిమ్రిచ్ వాడడం వల్ల కాండం బలంగా తయారయ్యి ఎక్కువగా కొమ్మలు రావడం ఇంకా పూత అధికంగా రావడం జరుగుతుంది. నాలుగవది పూత దశ. మనందరికీ తెలిసినట్టుగా పూత ఎంత అధికంగా ఉంటే పంట అంత అధికంగా ఉంటుంది. ఈ దశలో ఆక్సిన్ లోపం వల్ల పూత విపరీతంగా రాలిపోవడం గమనించాం. ఈ సమస్యని అధిగమించడానికి స్టిమ్రిచ్ మొక్కలకి సహజంగా వచ్చిన ఆక్సిన్ ని అందిస్తుంది. దీనివల్ల పూత రాలిపోవడం చాలా వరకు తగ్గుతుంది. ఐదవది కాయ ఏర్పడే దశ లేదా పానికల్ నిర్మాణ దశ. స్టిమ్రిచ్ పానికల్ యొక్క పరిమాణం బాగా పెరగడానికి ఇంకా కాయ సమాంతరంగా ఏర్పడడానికి తోడ్పడుతుంది. చివరగా ఆరవది గింజ పట్టడం ఇంకా పండు తయారు కావడం. ఇది మొక్క జీవిత చక్రంలో చివరి భాగం. స్టిమ్రిచ్ కాండం నుంచి కార్బోహైడ్రేట్స్ ని పండుకి ఇంకా పానికల్ కి సరఫరా చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల పండుకి మంచి రంగు రావడమే కాకుండా పెద్దగా ఇంకా తాజాగా ఉంటుంది. ఈ విధంగా స్టిమ్రిచ్ విత్తనం ఖర్చుని తగ్గించడమే కాకుండా 20-25% పంట దిగుబడిని పెంచి రైతులకి మంచి లాభాన్ని చేకూరుస్తుంది. మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులు తయారు చేసి అమ్ముతూ ఉంటే ఈ కొత్త ఉత్పత్తిని వాడటం పట్ల నీకు ఎటువంటి సందేహం కలగలేదా? పైగా అన్ని కంపెనీలు నువ్వు పైన చెప్పిన వాటిని తయారు చేస్తాయనే హామీలిస్తున్నాయి. నాకు ఆ సందేహమే కలిగింది. ఎందుకంటే
నా జీవితం పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. దాంతో నేను ఆ ఉత్పత్తి మీద ఇంకా ఆ కంపెనీ మీద పరిశోధన చేశాను. దానివల్ల నాకేం తెలిసిందంటే 10 లక్షల మంది రైతులు వారి పొలాల్లో బయోఫిట్ వారి ఉత్పత్తులను వాడుతున్నారు. అంతేకాకుండా స్టిమ్రిచ్ DSIR చేత ఆమోదించబడిన ల్యాబుల్లో తయారు చేయబడుతుంది. రసాయన వ్యర్థాలు లేకుండా ఉండడం వల్ల దీనికి APEDS సర్టిఫికెట్ కూడా లభించింది. చాలా బాగా వివరించావు. అయితే ఒక్క విషయం చెప్పు, ఇది కేవలం కొన్ని రకాల పంటలకు మాత్రమే పరిమితమా? బయోఫిట్ వారి స్టిమ్రిచ్ అన్ని రకాల పంటలకి పనిచేస్తుంది. ఇది పళ్ళు, కూరగాయలు, ధాన్యం, పప్పులు, వరి మొదలైన అన్ని రకాల పంటలకి పనికొస్తుంది. ఇదంతా అర్థమైంది. మరి నీ పంటకి అధిక ధర ఎలా వస్తుంది? నువ్వు పండించే పంట పెద్దదిగా, తాజాగా, మంచి రంగుతో కనిపించి ఇంకా సేంద్రియ పద్ధతులతో సాగు చేయబడిందంటే ఎక్కువ ధరకైనా కొనడానికి ముందుకొస్తారు. మనమంతా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలనుకుంటాం కదా. నేను కూడా దీన్ని నా పొలంలో తప్పకుండా ఉపయోగించాలనుకుంటున్నాను. దీన్ని ఎలా వాడాలో చెప్పవా? దీన్ని వాడటం చాలా సులభం. 1 లీటర్ నీటికి 1 ml స్టిమ్రిచ్ ని కలిపి పంట యొక్క అన్ని ముఖ్యమైన దశల్లోనూ ఈ మిశ్రమాన్ని పిచికారీ చెయ్యాలి. చివరిగా ఒక ప్రశ్న, దీన్ని వాడటానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలేమన్నా ఉంటే చెప్తావా రామయ్య? చాలా బాగా గుర్తు చేశావు. మంచి ఫలితాలు రాబట్టుకోవడం కోసం ఈ 2 విషయాలను గుర్తుపెట్టుకోవాలి. 1, నువ్వు పిచికారీకి వాడే పరికరాన్ని స్టిమ్రిచ్ వాడకానికి ముందు బాగా శుభ్రపరచుకోవాలి. అంతకు ముందు వాడిన రసాయనాల శేషం ఉండకూడదు. 2, స్టిమ్రిచ్ ని ఎటువంటి రసాయనాలతో కలిపి వాడకూడదు. ఇది పూర్తిగా సేంద్రియ ఉత్పత్తి కావడం వల్ల వాటితో కలిపి వాడటం ఏమాత్రం అనుకూలం కాదు. దీన్ని విత్తనం విత్తే సమయంలో వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. విత్తనం పైపొర మృదువుగా ఉంటే స్టిమ్రిచ్ ని ఆ విత్తనాల మీద కొద్దిగా పిచికారీ చేసి కొన్ని గంటల వరకు నీడలో ఉంచి ఆ తర్వాత విత్తుకోవాలి. అదే విత్తనం పైపొర గట్టిగా ఉంటే ఆ విత్తనాలని స్టిమ్రిచ్ లో నానబెట్టి కొన్ని గంటలు నీడలో ఉంచి ఆ పైన విత్తుకోవాలి. ఆరోగ్యకరమైన మరియు లాభసాటి పంటల కోసం బయోఫిట్ వారి సేంద్రియ ఉత్పత్తులను వాడండి. బయోఫిట్ వారి ఉత్పత్తుల గురించి మరిన్ని వివరాల కోసం లాగాన్ అవ్వండి www.netsurfnetwork.com